వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ అండ్ తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ మోస్ట్ అవైటెడ్ వీడియో ఇది. చాలామంది చాలా రకాలుగా కామెంట్స్లో పెడుతున్నారు. సో అన్నిటికి కలిపి ఒకటే ఆన్సర్ ఈ వీడియో. సో కాబట్టి ఈ వీడియోని మిస్ చేయకండి, పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నిటికీ గైడెన్స్ కానీ లేకపోతే ఇట్లాంటి మెంటర్షిప్ కానీ ఫ్రీ వీడియోస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో దీని ద్వారా మీరు ఖచ్చితంగా టాప్ కాలేజీలో సీట్ పొందొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. దాంట్లో నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు తెలియడం కోసమని ఒక నోటిఫికేషన్ త్రూ మొబైల్ యాప్ పంపిస్తున్నాను. మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో మోర్ ఆర్ లెస్ ఇదే ఆప్షన్స్, ఇదే అల్గారిథం ఫార్ములాని ఆల్మోస్ట్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ యాజ్ వెల్ యాజ్ మొత్తం మీకు మెంటర్షిప్ ఇచ్చే వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. నేను దాన్ని ఏం చేస్తానంటే ఒక ఫ్రాగ్మెంట్ చేసి మొత్తం దాన్ని ఒక ఫార్ములా లాగా రెడీ చేసి మీ అంతా మీరే రెడీ చేసుకునేటట్టుగా దీన్ని మీకు రెడీ చేసి ఇచ్చాను. సో కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి పోయినప్పటికి కూడా, మెంటర్షిప్ దగ్గరికి పోయినప్పటికి కూడా ఇది కూడా మీరు ఉండేటట్టుగా ట్రై చేయండి. ఆ కాలేజెస్ ఉన్నాయో లేవో మీరు ప్యారలల్గా చెక్ చేసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, సో దీంట్లో ఈ వీడియో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి, ఏ ర్యాంక్ వాళ్ళు ఎన్ని ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ అంటే ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియదు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దాంట్లోనే ఎంసెట్ బోర్డు వాళ్ళు ఒక అల్గారిథం రాస్తారు. ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే బేస్డ్ అపాన్ యువర్ ర్యాంక్, బేస్డ్ అపాన్ యువర్ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్, బేస్డ్ అపాన్ అదర్ రిజర్వేషన్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కాలేజ్లో పడేస్తుంది. సో మీరు చూడండి, ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ కాకుండా మిగతా కొత్తగా వచ్చే కాలేజెస్లో కూడా టాప్ ర్యాంకర్స్ ఉంటారు దాంట్లో. ఎందుకంటే వీళ్ళు కొంతమంది తెలియక కొంతమంది పెడుతుంటారు. ఆ పెట్టినప్పుడు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. సో అల్గారిథం అనేది డిఫరెంట్గా ప్లే చేస్తుంది. సో అల్గారిథంని మనం అర్థం చేసుకోగలిగితే సో ఈజీగా మనం టాప్ కాలేజెస్లో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. సో ముందుగా ఈ దీంట్లో చూపించేటప్పుడు ఈ కాలమ్స్లో నేను హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను డిస్క్రైబ్ చేస్తాను. తర్వాత ఒక్కొక్క రో గురించి వెళ్దాం. ముందు ర్యాంక్ రేంజ్, మీకు ఏ ర్యాంక్లో అయితే ఉన్నారో ఆ ర్యాంక్ రేంజ్ ఇచ్చానమాట. ఆ రేంజ్ బట్టి వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్, నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ అంటే ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో మీకు ఒక కోర్స్ ఉందనుకోండి, ఇది ఒక ఆప్షన్. తర్వాత అదే కాలేజ్లో ఇంకొక కోర్స్ ఉందనుకోండి, ఇది సెకండ్ ఆప్షన్. అదే కాలేజ్లో ఇంకొక కోర్స్ ఉంటే అది మీకు థర్డ్ ఆప్షన్. ఈ రకంగా మీకు ఒక కాలేజ్ ఒక కోర్సు, ఒక కాలేజ్లో ఉండే ఒక కోర్సు ఒక ఆప్షన్ అనమాట. సో కాలేజెస్ డిఫరెంట్, కోర్సెస్ డిఫరెంట్. కాలేజ్ ప్లస్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక వెబ్ ఆప్షన్. సో మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము 150 ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టమన్నారు కాబట్టి నేను 150 కాలేజెస్ పెట్టేశాను సార్ అని. సో నేను చెప్పేది కాలేజెస్ కాదు, ఆప్షన్స్. 10 కాలేజీలే పెట్టండి, కానీ దాంట్లో కోర్సులు మీకు కావాల్సిన కోర్సులు అవన్నీ కూడా ఎక్కువ చూస్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఈజీగా మీకు కాలేజ్లో అనుకున్న కాలేజ్లో సీట్ వస్తాయి. సో కానీ ఈ కౌంట్ అనేది చాలా మందికి తెలియదు. ఇంత కౌంట్ పెడితే వాళ్ళకి ఎంత సీట్ వస్తుందని. సో ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందుగా ఫస్ట్ మనకు బిలో 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి. సో వీళ్ళు ఏ కాలేజ్ పెట్టినా కూడా వీళ్ళకి ఖచ్చితంగా సీట్ అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళకైతే అన్డౌట్ఫుల్లీ వీళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సో వీళ్ళకి 35 ఆప్షన్స్ తక్కువ లేకుండా పెట్టండి. అండ్ మీరు పెట్టే కాలేజ్ టాప్ 10లోనే ఉండేటట్టుగా చూసుకోండి. దీని నుంచి బయటికి వెళ్ళారా, టాప్ 10 నుంచి బయటికి వెళ్ళారా, మీకు ఆటోమేటిక్గా ఆ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కాలేజ్ని ఎంకరేజ్ చేయడం కోసం అల్గారిథం ఆ రకంగా వర్క్ అవుతుంది. మరి ఈ టాప్ 10 కాలేజెస్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మనబడి వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, మనబడి మాక్ కౌన్సిలింగ్ అని. సో అక్కడ మీ ర్యాంక్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఇచ్చిన వెంబడే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 ర్యాంక్ ఉంది, 1000 ర్యాంక్ ఇచ్చి చూడండి. ఇచ్చిన తర్వాత మీరు అనుకున్న కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సిఎస్సి ఇది ఏపీ అండ్ తెలంగాణ బోత్కి రెండింటికి ఉంది మనకు అక్కడ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టాప్ 10 కాలేజెస్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో మీరు సార్ట్ చేసుకుంటే ర్యాంక్ బట్టి సార్ట్ అయిపోతాయి. సో ఆ టాప్ 10 కాలేజెస్ అనేది మీకు తెలిసిపోద్ది. దెన్ సెకండ్ వచ్చేసి అప్ టు 5000 ర్యాంక్ ఉన్నవాళ్ళు, ఈ అప్ టు 5000 ర్యాంక్ వాళ్ళు 50 నుంచి 60 ఆప్షన్స్ పెట్టండి. ఆప్షన్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక కాలేజ్లో ఒక కోర్సు. అవి కూడా ఏ ఆప్షన్స్ పెట్టాలి, టాప్ 10 కాలేజెస్ టాప్ 10 సెలెక్ట్ చేసుకోండి. టాప్ 10 నుంచి 25 ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి 5 సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా పోండి తప్పితే మళ్ళీ టాప్ 25 తర్వాత వెళ్ళకండి. దెన్ అప్ టు 7500 వాళ్ళు మినిమం 75 ఆప్షన్స్. ఇక్కడ చూడండి, మినిమం 75 అని నెక్స్ట్ రేంజ్ ఇవ్వలేదు నేను. అంటే మినిమం 75 ఇచ్చి మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోండి. ఎంతనంటే మళ్ళీ 200 300 పెట్టుకోవాలంటే మీరు ఈ కాలేజ్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ 25 to 75, 75 to 125 వీటితోకి వెళ్ళిపోతారు. కాకుండా టాప్ 10 నుంచి టాప్ 25 కాలేజెస్ రేంజ్లోనే పెట్టండి. సో ఇంతకన్నా ఎక్కువ పోయినారంటే మాత్రం మీకు వేరే కాలేజ్లో ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే కాలేజ్ ఖచ్చితంగా లేకుండా రేంజ్ అయితే పెంచలేరు. దెన్ అప్ టు 12500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మినిమం 100 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మినిమం 100 అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మ్యాక్సిమం మీరు ఇష్టం ఇచ్చుకుంటా పోండి. కానీ ఆ మ్యాక్సిమం ఇచ్చే వాటిల్లో ఈ కాలేజెస్ ఖచ్చితంగా ఉండేట్టు చూడండి. టాప్ 10 కాలేజెస్, టాప్ 10 to 25 కాలేజెస్
అండ్ టాప్ 25 to 75 కాలేజెస్ ఉండాలి. ఈ టాప్ 10 to 25 కాలేజెస్ 15 ఉండాలి. 25 to 75 కాలేజెస్ 5 ఉండాలి. టాప్ 25 to 75 ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ మీకు కావాల్సిన కోర్స్ అయితే డిజైర్డ్ కోర్స్ ఉందో ఆ కోర్స్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఉండేట్టుగా చూడండి. దెన్ అప్ టు 17,500 ర్యాంక్ వాళ్ళు మినిమం 100 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. టాప్ 10 కాలేజెస్లో 10 ఇవ్వండి. టాప్ 10 to 25 కాలేజెస్లో 15 ఇవ్వండి. అంటే ఇక్కడ 15 రేంజ్ ఉంది. దెన్ 25 to 75లో మినిమం 10 కాలేజెస్ అయితే ఖచ్చితంగా మీ ఆప్షన్లో ఉండాలి. ఇంతకు మించి మళ్ళీ కాలేజెస్ బయటికి వెళ్ళారంటే మీరు ఆ కాలేజ్లో వచ్చేస్తే దీంట్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. సార్ ఇక్కడ మరి 10 + 15 + 10 అంటే ఆల్మోస్ట్ 35 కాలేజెస్ అయినాయి. 35 కాలేజెస్ నాకు 100 ఆప్షన్స్ ఏ రకంగా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో తీసుకుందాము. కాలేజీ జేఎన్‌టీయూ హైదరాబాద్ తీసుకుందాం. జేఎన్‌టీయూ హైదరాబాద్లో మీకు సిఎస్సి అనేది ఒక వెబ్ ఆప్షన్ అనుకుంటే, ఏఎంఎల్ అనేది ఒక వెబ్ ఆప్షన్ అనుకుంటే, దెన్ సిఎస్ఎం తర్వాత డేటా సైన్స్ ఆర్ ఎల్స్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఆల్మోస్ట్ ఒక కాలేజ్లో 3 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ నేను ఎన్ని చూపించాను మీకు? 35 కాలేజెస్ చూపించాను. 35 × 3 తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 105 కాలేజెస్, 105 ఆప్షన్స్ ఇక్కడే వచ్చేసాయి మీకు. సో మినిమం 100 అయితే ఇవ్వండి. దానిపైన ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ కాలేజెస్ రేంజ్ మాత్రం దీంట్లో ఉంచండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా ఈ టాప్ 75 to 125 కాలేజెస్ వీటిలో కూడా ఏదైనా నచ్చిన కాలేజెస్ ఉంటే, లేకపోతే మీ డిస్ట్రిక్ట్లో ఏమన్నా ఉంటే దగ్గర ఉన్నాయి అనుకుని వెళ్ళాలనుకుంటే అట్లాంటప్పుడు ఆ కాలేజ్ కూడా ఇక్కడ ఇచ్చుకోవడానికి ట్రై అయితే చేయండి. దెన్ అప్ టు 25,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మినిమం 125 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. టాప్ 10 కాలేజెస్లో 10కి 10 ఇవ్వండి. 10 to 25 కాలేజెస్లో 15 ఇవ్వండి. దెన్ 25 to 75 కాలేజెస్లో 15 ఇవ్వండి. టాప్ 10 ఇక్కడ మీ చాలామంది అడగచ్చు సార్ 25,000 ర్యాంక్ వాళ్ళకి. సో అబౌవ్ 25,000 వాళ్ళకి కూడా ఇదే ఆన్సర్. 25 అబౌవ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు టాప్ 10 పెట్టుకోమంటున్నారు మమ్మల్ని. టాప్ 10 పెట్టుకుంటే మాకు వస్తుందా రాదు? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోద్ది. మొత్తం టాప్ 10 కాలేజెస్లో మనము 10 ఇంటూ సిఎస్సి వాళ్ళు 60 సీట్స్ ఉంటే 60 × 10 600 సీట్స్ ఉంటాయి కదా, మాకు రాదు కదా అంటారు. సో ఇక్కడ నా లాజిక్ ఏంటంటే చాలామంది ఇదే ఆలోచించి చాలామంది స్టూడెంట్స్ పెట్టుకోకపోవటం వల్ల ఆప్షన్ సీట్ పోగొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ బిలో 1000 ర్యాంక్ 5000 ర్యాంక్లో చాలామంది ఐఐటి ప్రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్ఐటి ప్రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ వేరే పెద్ద టాప్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ప్రిఫర్ చేసి వీళ్ళు వెళ్ళరు మామూలు జనరల్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి. సో వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది, మనకు ఆ సీట్ అట్లా ఖాళీ వస్తుంది. సో మీరు ఆలోచించే విధంగా మిగతా వాళ్ళు కూడా ఆలోచించి ఆ కాలేజ్ పెట్టకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సో మీకు కూడా ఆ సీట్ అనేది రాకుండా పోతుంది. అందుకని నేను ప్రిఫర్ చేసేది టాప్ 10 కాలేజ్లో ఖచ్చితంగా మీరైతే మీ వెబ్ ఆప్షన్లో ఖచ్చితంగా టాప్ 10 ఉండేట్టుగా చూసుకోండి. దెన్ అప్ టు 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మినిమం 150 వెబ్ ఆప్షన్స్ తక్కువ లేకుండా చూసుకోండి. దెన్ టాప్ 10లో 7 కాలేజెస్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకు 7 ఇచ్చారు? టాప్ 10కి 10 పెట్టుకుంటామంటే పెట్టుకోండి. కానీ ఏమవుతుందంటే మీరు పెట్టుకునే కొద్ది ఆప్షన్స్ పైన ఎక్సైజ్ ఎక్కువ అవుతుంది తప్పితే మీకు అక్కడ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి అనమాట. దెన్ టాప్ 10 to 25లో 15కి 15 పెట్టండి. టాప్ 25 to 75లో 20 కాలేజెస్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీరు. సో ఎందుకంటే మనకు 25 ఆప్షన్స్ ఉన్నాయి. దెన్ 75 to 125 అయితే మోస్ట్లీ ఇగ్నోర్ చేయండి. అప్ టు 75,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, అంటే 50,001 నుంచి 75 ఉన్న వాళ్ళు మినిమం 175 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. టాప్ 10 కాలేజెస్లో 5 తీసుకోండి. టాప్ 10 to 25లో 15 తీసుకోండి. 25 to 70 టాప్ 25 to 75 కాలేజెస్లో 25 కాలేజెస్ తీసుకోండి. దెన్ 75 to 125లో 10 కాలేజెస్ ఖచ్చితంగా తీసుకోండి. సో వీళ్ళకి ఏంటంటే అప్ టు 75,000 ర్యాంక్ వాళ్ళకి ఈ రకంగా మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి. మరి ఇందాక నేను చెప్పినట్టుగా మనబడి మాక్ కౌన్సిలింగ్ అనే పేజెస్కి వెళ్తే ఏపీ తెలంగాణ సపరేట్గా ఉన్నాయి. నేను దాంట్లో లింక్ ఇస్తాను. దాంట్లో క్లిక్ చేసి ఒక ర్యాంక్ ఇవ్వండి. 1000 అనే ర్యాంక్ ఇచ్చి చూడండి. 1000 అనే ర్యాంక్ ఇచ్చి చూస్తే మీకు ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సిఎస్ అనే కోర్సు వరుసగా లిస్టు వచ్చేస్తుంది మీకు. అవన్నీ కూడా ఆర్డరు, మీరు ర్యాంక్ ఆర్డరు మీరు అసెండింగ్లో పెట్టుకోండి. అవన్నీ కూడా మనకు టాప్ కాలేజెస్ అనమాట. అదే అసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఆ లిస్ట్ మీరు పక్కన పెట్టుకొని, నేను చెప్పిన ఈ ఇమేజ్ పక్కన పెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్. దెన్ అప్ టు 1 lakh ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 200 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేట్టుగా చూడండి. టాప్ 10 కాలేజెస్ 5, టాప్ 10 to 25 10, 25 to 75 15, 75 to 125 20 కాలేజెస్ ఇవ్వండి. 125 to 175 వచ్చి మాత్రం 5 కాలేజెస్ అయితే ఖచ్చితంగా దీంట్లో ఉంచండి. అండ్ మోర్ దెన్ 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు మ్యాక్సిమం ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. మినిమం అయితే 250 తగ్గకుండా చూడండి. నేను ఏదైతే మినిమం అన్నానో అవి తగ్గకుండా మాత్రమే చూసుకోవాలి. దానిపైన మ్యాక్సిమం పెట్టండి. బట్ ఈ కాలేజెస్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూడండి. టాప్ 10 కాలేజెస్ 5 వీళ్ళు కూడా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. టాప్ 10 to 25 5 కాలేజెస్ అని ఇవ్వండి. 25 to 75 10 కాలేజెస్ ఉండండి. 75 to 125 50 కాలేజెస్ అండ్ 125 to 175 25 కాలేజెస్. ఈ రకంగా మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో టాప్ కాలేజీలో చదవాలి అనుకున్న వాళ్ళకి నేను బ్రహ్మాండమైన టిప్ అండ్ ట్రిక్ చెప్తాను. ఇది వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియో చెప్తాను. ఆ వీడియోని ఖచ్చితంగా అయితే చూడండి. సో టాప్ కాలేజీలో వచ్చి ప్రతి ఒక్క, అంటే ఈవెన్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఆ టాప్ కాలేజీలో సీట్ కొట్టే టిప్ చెప్తాను. ఒకసారి ఆ వీడియోకి ఖచ్చితంగా చూడండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.